ఓటుకు నోటు వ్యవహారంలో ముల్లును ముల్లుతోనే తీస్తామంటోంది ఏపీ సర్కార్. చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసులతో ఎదురు నోటీసులు ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరింది. తెలంగాణ సర్కార్ దూకుడుకు కేసులతోనే సమాధానం ఇవ్వాలని చూస్తోంది ఏపీ గవర్నమెంట్. చంద్రబాబుతో పాటు ఇతర నాయకులకు నోటీసులిస్తే ఏపీలో నమోదైన కేసులతో ప్రతిగా నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. స్టీవెన్సన్తో చంద్రబాబుగా చెబుతున్న సంభాషణలు బయటకు రావడంతో ఆయనకు కూడా నోటీసులిచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరెవరిచ్చారో వారికి కూడా నోటీసులిచ్చే అవకాశం ఉందన్న ప్రచారానికి తగ్గట్టుగానే తర్వాత పరిణామాలు జరిగాయి. దీంతో ఏపీ సర్కార్ వ్యూహాన్ని సిద్ధం చేసింది. కేసీఆర్ పై మత్తయ్య పెట్టిన కేసుతో సహా మొత్తం 87 కేసులపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సీఎంపై కేసుల విచారణను సిఐడికి అప్పగించింది. ప్రధానంగా విజయవాడలో మత్తయ్య పెట్టిన కేసుపై సిఐడి అధికారులు దృష్టి సారించనున్నారు. సత్యనారాయణపురం స్టేషన్లో కేసీఆర్ పై జెరూసలేం మత్తయ్య ఫిర్యాదు చేశారు. ఐపీసీ 506, 507, 387 సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఇరికించాలని తనకు తెలంగాణ పోలీసులు, నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మత్తయ్య పేర్కొన్నారు. దీంతో పాటు మొత్తం 87 కేసులపైన దర్యాప్తు జరిపేందుకు ఏపీ సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. సిఐడి ఎస్పీ కోటేశ్వరరావు ఇప్పటికే రంగంలోకి దిగారు.